మాతృదేవోభవ. విధి కంప్యూటరులో శుభాశుభములన్ పేర్పించి చేర్పించి జగన్మాత. విధి కంప్యూటరులో శుభాశుభములన్ పేర్పించి చేర్పించి తద్విధమెల్లన్ చిన్న చిన్న రేకులను ముద్రింపించి తద్విధమెల్లన్ చిన్న చిన్న రేకులను ముద్రింపించి హృద్వాసనాస్పద బంధంబునవాని ద్రిప్పి హృద్వాసనాస్పద బంధంబునవాని మేర్చి మము సంసారంబునంద్రిప్పుచుండి హృద్వాసనాస్పద బంధంబునవాని మేర్చి మము సంసారంబునంద్రిప్పుచుండి ధవున్గూడి ప్రమోదమందుట భవానీ ఏమి న్యాయం మగున్ ధవున్గూడి ప్రమోదమందుట భవానీ ఏమి న్యాయం మగున్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1353వ భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 53వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మొత్తం కర్మ సిద్ధాంతం అంతటిని అమ్మవారి ప్రార్థన పద్యం రూపంలో పెట్టడం జరిగింది. ఈ విధి అనేది ఒక కంప్యూటర్ అయితే అందులో శుభాశుభాలనన్నీ పేర్పించి చేర్పించి, అంటే ఏదో ఫీడ్ చేయడం అంటారే, ఎక్కించింది ఆవిడ. మొత్తం జీవరాశుల యొక్క కర్మఫలాలన్నీ అందులో ఎక్కేసే అప్రయత్నంగా ఆ వ్యవస్థ ఉంది. ప్రత్యేకించి ఒక మనిషి కూర్చొని చేయక్కర్లేదు. సూర్యోదయ సూర్యాస్తమయాలు అలా జరుగుతున్నాయి, వ్యవస్థ ఏర్పాటు అయిపోయింది, అది అలా జరుగుతుంది అంతే. కానీ ఎవరో ఒకరు ఏర్పాటు చేయకుండా వ్యవస్థ మాత్రం ఉండదు. ఆ ఏర్పాటు చేసిన వాడే భగవంతుడు. ఎక్కడ ఏ వ్యవస్థ సక్రమంగా ఎంతో కాలంగా నడుస్తుంది అన్న మొదట్లో దాన్ని ఎవరో ఏర్పాటు చేశారు, లేకుండా అది ఉండదు కదా. అలాగా సృష్టి మొత్తం నిర్మాణం జరగడానికి ఒక వ్యవస్థ ఏర్పాటైంది. ఆ ఏర్పాటు చేసిందే భగవంతుడు. విధి కంప్యూటరులో శుభాశుభములను పేర్పించి చేర్పించి తద్విధమెల్లని చిన్న చిన్న రేకులను ముద్రింపించి, మొత్తం అంతా కూడా అది ఎలా నడవాలి అనే విధానం అంతా కూడా చిన్న చిన్న చిప్స్ మీద ముద్రించి అందులో పెడతారు కంప్యూటర్స్లో. చిప్ అంటారు. అలాగే గప్ చిప్గా అమ్మవారు కూడా ఏం చేసిందంటే మొత్తం 101 నాడుల్లో మొత్తం అంతా బంధించింది. 100 నాడులు ఇక్కడ ఉంటాయి, ఒక నాడేమో ఇక్కడ ఉంటుంది. శ్రేంద్ర నాడి, ఇంద్రనాడి అంటారు. ఆ ఒక్క నాడి మోక్షదాయకం, 100 నాడులు బంధకారకాలు. ఈ 100 బంధకారకాలు, ఆ ఒక్కనాడి మోక్షదాయకం. అలాగే మొత్తం 100 నాడుల్లోనూ బంధించి మళ్ళీ 101వ నాడి ద్వారా తప్పించుకునే అవకాశం కూడా ఇచ్చింది. హృద్వాసనాస్పద బంధంబున వాని పేర్చి, హృదయంలో ఉండే వాసనల రూపంలో వాటిని పేర్చింది. వరుసగా ఒక్కొక్క వాసన పైకొస్తూ ఉంటే జీవికి ఒక్కొక్క కర్మఫలం అనుభవానికి వస్తుంది. అంచేత వాసనానాశం జరిగితే తప్ప జన్మబంధం అనేది పోదు. కేవలం ఒక పని చేసామనుకోండి, ఆ పని అయిపోతుంది, కానీ పని తాలూకు భావం, వాసన, కర్తృత్వము, అహము మిగులుతాయి. గమనించండి. ఏదో ఒక పెద్ద కార్యక్రమం తలపెడతాం, ఇంట్లో చిన్న పని అయినా పెద్ద కార్యక్రమం అయినా ఏదైనా ఒకటే, అది దానికోసం శ్రమ పడతాం, ఏదో చేస్తాం, జరుగుతుంది. ఒక రోజో 2 రోజులో అది కార్యక్రమం నడుస్తుంది. కానీ దాని తాలూకు ప్రకంపనలు, కంపనలు, వాసనలు, దుర్వాసనలు కూడా ఓ 2-3 నెలలు ఉంటాయి. అలా జరిగింది, ఇలా జరిగింది, అద్భుతంగా జరిగింది, ఇంతవరకు ఎవరు ఇలా చేయలేదు, చేశారు కానీ ఇది బాగుండలేదు, ఇంకా ఇలా చేస్తే బాగుండేది, వీటినే వాసనలు అంటారు. ఈ కర్తలు ఎప్పుడూ కూడా, కార్యకర్తలు ఎప్పుడూ కూడా ఈ వాసనల్ని మనస్సులో ఉండనివ్వకూడదు. చిత్తశుద్ధిగా మనం పనిచేసాం, పరమేశ్వరార్పణ వస్తు అయిపోయిందంతే. ఈ వాసనలు పెట్టుకున్న కొద్దీ ఏమవుతుందంటే ఎదుటి వాళ్ళ వ్యాఖ్యలన్నీ బాధిస్తూ ఉంటాయి, బంధిస్తూ ఉంటాయి. అంచేత మన జీవితంలో మనం చేసిన కర్మలను కూడా చేసేది ఏదో చేసి అక్కడికక్కడ దాన్ని వదిలేస్తే ఆ గొడవ లేదు. అప్పుడు కోప్పడినా ఇబ్బంది లేదు, హత్య చేసినా కూడా ఇబ్బంది లేదు. వాస్తవం చెప్పాలంటే నాయం హంతి నహన్యతే అంటారు భగవద్గీతలో. చంపేవాడు లేడు, చనిపోయేవాడు లేడు, అంతా ఆత్మపదార్థమే అన్నారు. అయితే ఇది కోర్టులో తప్పించుకోవడానికి పనికిరాదు ఇది. అయితే జైలు శిక్ష వేసేవాడు, అనుభవించేవాడు కూడా లేడయ్యా, వెళ్ళి జైల్లో కూర్చోమంటారు. అది మరి ఇది మిథ్య అయితే అది మిథ్యే. వేదాంతాన్ని అలా వాడుకోకూడదు. అసలు ఈ చంపాలని అనిపించడానికి తగిన ఆవేశం వచ్చింది చూడండి. ఎందుకు వచ్చింది? అహం వల్లే వచ్చింది. అది శరీరాల మధ్యలోది, అది మనస్సులోకి వెళ్ళింది, బుద్ధిలోకి వెళ్ళింది, అంతఃకరణంలోకి వెళ్ళింది, ఇక స్థిరపడింది. ఇదే కర్తృత్వం. అంచేత కార్యం నశించినా కూడా కర్తృత్వం నశించదు, ఆ కర్తృత్వ భావన నశించదు. దాన్నే వాసన అంటారు. అందువల్లే మనం హృదయంలో వాసన రూపంలో కర్మఫలాలన్నీ ఉండి అనుభవించాల్సి వస్తుంది. ఆ రకంగా వాసనల్ని, కర్మఫలాలని వాసన రూపంలో విధి అనే కంప్యూటర్లో చేర్పించి పేర్పించిందంతా అమ్మవారే.
అలా చేర్పించి హృద్వాసనాస్పద బంధంబున వానిబేర్చి మమ్ము సంసారంబునం ద్రిప్పుచును. సంసారం అంటే ఇక్కడ జీవితం, మొత్తం జీవితంలో ఇలాగా వృత్తుల పేరు మీద, పెళ్ళిళ్ళ పేరు మీద, పిల్లల పేరు మీద, ఏదో రకరకాల ఆరోగ్యాల పేరు మీద, అనారోగ్యాల పేరు మీద, కష్టాలు నష్టాల పేరు మీద మమ్మల్ని ఓహో చక్రం తిప్పినట్టు తిప్పేస్తున్నావమ్మా. ఇదంతా ఎందుకోసం అంటే ధవున్గూడి ప్రమోదమందగ భవానీ ఏమి న్యాయం బగున్. ఇదంతా నీవు నీ భర్త కలిపి ఆడుకునే ఆట కోసం చేస్తున్నారట. క్రీడార్థం సృజిసి ప్రపంచమఖిలం అని మహాతత్వవేత్తలు చెప్పారమ్మా, నిజమే కదా. అందుకని ఇలా మమ్మల్ని ఇందులో ముంచేసి నువ్వు ఆడుకోవడం ఏమైనా న్యాయమేనా అని ఆవిడని ప్రార్థిస్తే ఆ ఆట నుంచి తప్పుకునే ఉపాయం కూడా మన మనస్సులో ఆవిడ స్ఫురించేలా చేస్తుంది. అప్పుడు మనం కూడా ఆవిడలో కలిసిపోయి ఆడుకుంటాం. అది విషయం అన్నమాట. విధి కంప్యూటరులో శుభాశుభములను పేర్పించి చేర్పించి తద్విధమెల్లం చిన్న చిన్న రేకులను ముద్రింపించి హృద్వాసనాస్పద బంధంబున వాని వేర్చి మము సంసారంబునంద్రిప్పుచున్ సంసారంబునంద్రిప్పుచుండి ధవున్గోడి ప్రమోదమందగ భవానీ ఏమి న్యాయం బగున్ అని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనే అనేక రకాల కర్మఫలాలను తొలగించి జన్మరాహిత్యాన్ని ప్రసాదిస్తుంది. ఇప్పుడు మనం నామాల్లో గడదాం. అశ్వారూఢాధిష్ఠిత అశ్వకోటి కోటిభిరావృత 67వ నామం. కోటి ఇంటూ కోటి జలధి సంఖ్య ఒకటి పక్కన 14 సున్నలని చెప్పుకున్నాం. అపరాజిత అనే అశ్వం మీద వచ్చింది ఆవిడ. అశ్వారూఢ అనేటువంటి సేనా నాయకురాలు ఆవిడ. మొత్తం అశ్వసైన్యానికి అధినాయకురాలు. ఇంతకీ అశ్వాలు ఏమిటి అంటే ఇంద్రియాని పరాణ్యాహు, ఇంద్రియాని హయాన్యాహు. ఇంద్రియాలే అశ్వాలుగా చెప్పబడ్డాయి ఇక్కడ. మామూలుగా భండాసురుడు అశ్వారూఢాధిదేవత యుద్ధం, అది భౌతికమైన విషయం. యుద్ధం అలాగే జరిగింది. దాని లోపల తత్వం ఏమిటి? మన ఇంద్రియాలే ఇక్కడ అశ్వాలు. వాటిని పట్టుకోవలసిన కళ్ళెమే మనస్సు. మనఃప్రగ్రహ అంటారు. ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రహ నైక శృంగో గదాగ్రజ అని వస్తుంది విష్ణు సహస్రం. తేజో వృషోద్యుతిధర సర్వశస్త్రభృతాంబర ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రహ నైక శృంగో గదాగ్రజ. ప్రగ్రహక నిగ్రహక పగ్గం ఉండాలి, నిగ్రహం ఉండాలంటే పగ్గం ఉండాలి. అంతేకాదు వ్యగ్రహ తదేకంగా ఏకాగ్రంగా పట్టుకోవాలి, లేకపోతే పగ్గాలు జరిపోతాయి. అందుకే ఆ 3 నామాలు వరుసగా చెప్పారు. ప్రగ్రహం నిగ్రహం వ్యగ్రహ. పట్టుకోవడం అంటే అలా పట్టుకోవాలి మరి ఇంద్రియాలని, లేదా జారిపోతాయి, ఎప్పటికప్పుడే జారిపోతూ ఉంటాయి. మనస్సును ఒక్క క్షణం వదిలిపెట్టామంటే మొత్తం అమెరికా ఆస్ట్రేలియా మొత్తం 14 ఖండాలు చుట్టేస్తుంది. 7 ఖండాలు కాదు, 14 ఖండాలు చుడుతుంది. 7, 6, 5 కాదు, 14 చుడుతుంది. లేనివి కూడా చుడుతుంది. ఇంతసేపు ఎందుకు ఆలోచించామో అర్థం కాదు చివరికి చూసుకుంటే. ఎందుకే ఆలోచన అంతా అనిపిస్తుంది. ఇక్కడ మన కళ్ళ ముందు ఏం జరగలేదు, జరిగే అవకాశం కూడా లేదు. అలా ఆలోచించేస్తుంది మనస్సు. అందుకని ఇంద్రియాలు గుర్రాలా పరిగెడతాయంటే అర్థం ఏంటంటే మనస్సునే కళ్యాణం వదిలేస్తే గుర్రాలు పరిగెట్టేస్తాయి. అంచేత బుద్ధింతో సారథ్యం వృత్తి. ఇక్కడ మనమే మన జీవితంలోంచి మనం గ్రహించాల్సింది ఏమిటంటే ఒకే మనస్సు 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు. పోనీ జ్ఞానేంద్రియాలనే తీసుకోండి. 5 ఇంద్రియాల ద్వారా 5 అనుభూతుల్ని పొందుతోంది ఒకే మనస్సు. చెవి ద్వారా శబ్దాన్ని విని ఆనందిస్తున్నది, కంటి ద్వారా రూపాన్ని చూసి ఆనందిస్తున్నది, 4 చర్మం ద్వారా స్పర్శని స్పృశించి ఆనందిస్తున్నది, పొంది ఆనందిస్తున్నది, 4 ద్వారా రుచిని గ్రహించి ఆనందిస్తున్నది. మొత్తం మనస్సే. పైగా మన కళలోనే ఇంకోటి జరుగుతుంది గమనించండి. మనకు జాగ్రత్త అవస్థలో ఇలా ఒక మనస్సు మెలకువగా ఉండి ఇంద్రియాల ద్వారా ఆస్వాదిస్తుంది. కళలో జరుగుతున్నటువంటి రహస్యం ఒకటి ఉందండి. అసలు తాత్వికత అక్కడుంది. స్వప్నాన్ని పట్టుకుంటే సగం వేదాంతం అర్థమైనట్టే అన్నారు. ఇది మంచి కళ చెడ్డ కళ అని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయడం, తెల్లారకట్టు వచ్చింది రాత్రి వచ్చింది, ఈ యావలో పడకూడదు ఎంతసేపు. అసలు ఆ కళ ఏమిటి, అక్కడ జరుగుతున్నది ఏమిటి, అప్పుడు తత్వం బయటపడుతుంది. ఆ కళలో గమనించండి, చెవులు వినే శక్తిని కోల్పోయాయి. చెవులకేం వినపడదండి. గట్టిగా ఎవరైనా చెవి దగ్గర అరిస్తే మెలకు వస్తుంది. కొంతమంది మహానుభావులు ఉంటారు, అరిచనాలు ఎవరు అంటే వాళ్ళ చెవులు పనిచేయట్లేదు. చెవు ఉందట, డొప్ప బాగానే ఉంది, డొప్ప ఉంటే లోపల డెప్పలేదు. కళ్ళు మూసుకునే ఉన్నాయి, కళ్ళు పనిచేయట్లేదు, చూడట్లేదు. నాలుక శుభ్రంగా పళ్ళ మధ్యలో హాయిగా నిద్రపోతుంది, బొట్టలో పాములాగా. బడికి తీస్తేనే పుసుమంటుంది. అన్ని ఇంద్రియాలు అలా ఉండగా మన కళలో మనం రకరకాల శబ్దాలు వింటున్నాం,
రకరకాల స్పర్శలు పొందుతున్నాం, ఆ తాలూకు అనుభవాలు శరీరం మీద కూడా కనపడుతున్నాయి తెల్లారిన తర్వాత. రకరకాల రూపాలు చూస్తున్నాం, రకరకాల రుచులు ఆస్వాదిస్తున్నాం, లొట్టలేస్తున్నాం, రకరకాల సుగంధాలను కూడా ఆఘ్రాణిస్తున్నాం. ఇదంతా దేనివల్ల జరుగుతుంది? కళ్ళు, ముక్కు, నాలుక, చెవి అన్నీ శుభ్రంగా బయట శరీరంలో భాగాలై నిద్రపోతూ నిర్వీర్యంగా నిస్తేజంగా ఉండిపోయిన స్థితిలో లోపల ఈ ఇంద్రియానుభవాలన్నీ ఎవరి ద్వారా పొందుతున్నారు, ఎవరికి దక్కుతున్నాయి? అన్నీ మనస్సే. అక్కడ ఉందండి తత్వం అంతా. అంచేది ఇంద్రియాలు అని మనం అనుకునేవి అసలైన ఇంద్రియాలు కావు. ఇంద్రియాలు అని మనం అనుకునేవి అసలైన ఇంద్రియ అధిష్టాన దేవతలు కావు. ఇవి కేవలం డొప్పలు డెప్పలు మాత్రమే. ఒక యంత్రం ఏదో పనిచేస్తుంది అంటే పై ఆకారం ఉందే, ఆ రేకులు ఆ డొప్పలు, అది ఊరికే ఆకారం. అది లోపల అసలైనటువంటి శక్తి ఎనర్జీ వేరుగా ఉంటుంది. ఆ ఎనర్జీ బయటపడకుండా ఇదంతా కప్పారు. మనం పట్టుకెళ్ళడానికి వీలుగా, ఓ చోట పెట్టుకోవడానికి వీలుగా, దేనికైనా తగిలించడానికి వీలుగా, అలా వీలుగాను. అంతేగాని అది ఆ పై డొప్పలు రేకులు డెప్పలు అవి యంత్రం కాదుగా, లోపల శక్తి ఉంది. అలాగే మన శరీరంలో కూడా ఇంద్రియాలు ఇవన్నీ డొప్పలు డెప్పలే, లోపల శక్తే మనస్సు. అనడానికి నిదర్శనం ఏంటంటే కల మనం కంటూ ఉండగా అన్నీ మనస్సే చేస్తుంది. అంటే అసలైన ఇంద్రియ శక్తి, ఇంద్రియాధిష్టాన దేవత మనస్సే. అందుకే మనోరూపేక్షు కోదండ. ఈ 5 పువ్వులు బాణాలు తన్మాత్రలో అన్నారు, శబ్దస్పర్శ రూపరస గంధాలు అన్నారు. ఇవి ప్రయోగించవలసినటువంటి ధనుస్సు ఎవరు? మనోరూపేక్షు కోదండ, మనస్సే. ఆ మనస్సు లేకపోతే ధనుస్సు లేకపోతే బాణాలు ఎలా ప్రయోగిస్తారు? ఎలా వేస్తారా? వేస్తే తగులుతాయా? అలాగే మనస్సు లేకపోతే ఇంద్రియాలు ఏం చేయలేవు. అందుకే ఆ మనస్సును ఆవిడ చేతిలో పెట్టారు, చెరుకు విల్లులాగా. అంచేది ఆ మనస్సే. ఇప్పుడు మనం గ్రహించవలసింది ఏమిటంటే 2 విషయాలు. ఒకటి, ఒకే మనస్సు ఇంద్రియాల ద్వారా పగలు అనేక రకాల అనుభూతులు పొందుతోంది. రాత్రి కలగంటూ ఇంద్రియాలు లేకపోయినా కూడా మనస్సు అన్ని అనుభూతులు పొందుతోంది. అంచేత మన జీవితం అంటే మనస్సే, శరీరము కాదు, ఇంద్రియాలు కాదు. మనస్సు మీద పట్టున్నవాడే జీవితం బాగుపడతాడు. అంటే మనం ఆలోచించవలసింది మనస్సు గురించి ఎక్కువగా. దాన్ని వదిలేసి ఎంతసేపు శరీరాన్ని పట్టుకుంటున్నాం మనం. దేవతల విషయంలో కూడా సూక్ష్మమైన వాళ్ళ మనస్తత్వాన్ని పట్టుకోవడం మానేసి విగ్రహాలనే పట్టుకుంటున్నాం మనం. మన శరీరం విషయంలో ఎలా చేస్తున్నామో దేవతల విషయంలో అంతే చేస్తాం. నక్క ఒక చోట ఓడ వేసి ఇంకో చోట గౌరీ కళ్యాణం పాడదు, దాని బుద్ధి ఎప్పుడు అంతే. అంటే మన భౌతిక జీవితంలో మార్పులు తెచ్చుకుంటే తప్ప మానసిక జీవితంలో కానీ ఆధ్యాత్మిక జీవితంలో కానీ మార్పులు రావు. ఈ చేదస్తాలు మానుకుంటే తప్ప చైతన్యం అనేది అర్థం కాదు. ఈ వస్తువులను పట్టుకుని వేలాడడం, ఈ పూజా ద్రవ్యాలను పట్టుకుని వేలాడడం, ఇదే ఏదో ఇచ్చేస్తుంది అనుకోవడం, దీనివల్లే ఏదో అయిపోతుంది అనుకోవడం, ఈరోజు గొప్పదనుకోవడం, ఇంకో రోజు తక్కువ అనుకోవడం, ఈరోజు నేను వారితో వెళ్ళాను వీరితో వెళ్ళాను, ఇవేమీ కలిసి వచ్చే విషయాలు కావు. ఈ ఏం చేస్తున్నా సరే నీ మనస్సు ఎక్కడుందనేదే ప్రధానమైన విషయం. అది ఎవ్వడికే అక్కర్లేదు. ఆ మనస్సులో అన్ని కుళ్ళు బుద్ధులు కుళ్ళు ఆలోచనలు నడుస్తూనే ఉంటే నేను ఏదో వారి పక్కన ఉన్నాను వీరి పక్కన ఉన్నాను దేవేంద్రుడి పక్కన ఉన్నా ఒకటే సుఖం లేదు ఇక్కడ. అంచేది ఆ మనస్సే ముఖ్యం. ఇంకోటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎలాగైతే మనం కలగనేటప్పుడు ఒకే మనస్సు ఇంద్రియాల ద్వారా అనేక అనుభూతులను పొందుతుందో, ఇంద్రియాలు లేకపోయినా సరే ఇంద్రియ మూలమైనటువంటి అధిష్టాన దేవతగా ఉండి తానే అన్నీ అయినట్టుగా కలగంటూ తానే తన రూపాలు తానే కొన్ని 100 రూపాలు సృష్టించుకుని ఈ శరీరం మాత్రమే, ఆ కలలో ఉన్న మన శరీరం మాత్రమే తాను అనుకుంటూ మిగిలినవన్నీ వేరే అనుకుంటూ భ్రమలో ఎలా మునిగిపోతుందో, సరిగ్గా విశ్వ సృష్టి విషయంలో విశ్వ మనస్సు హిరణ్యగర్భుడు పడుతున్నది కూడా అదే అజ్ఞానంలో, అదే తత్వం. దీన్ని కాస్త విస్తృతం చేస్తే అర్థమవుతుంది. ఆవిర్భవించినటువంటి తేజస్సు ఎలా ఉంటుందంటే కామకళా విలాసం అనేటువంటి గ్రంథంలో సింహంభట్ల రామమూర్తి గారు వ్యాఖ్యానంలో చెబుతారు చాలా అద్భుతంగా. అసలైనటువంటి సూర్యబింబం ఒకటి ఉందండి, అది అద్దంలో పడిందండి. ఆలోచించండి, ఉదయం 9 గంటల వేళ అద్దం తీసుకొచ్చి సూర్యుడికి ఎదురుగా పెట్టండి, సూర్యబింబం అద్దంలో పడింది కదా. అప్పుడు అద్దంలో పడిన వెంటనే అద్దంలో ఉన్న సూర్యబింబం యొక్క తేజస్సు ఓ గోడ మీద పడింది అనుకోండి, ఆ గోడ మీద కూడా ఓ చిన్న చుక్క దాని చుట్టూ తేజోవలయం పడుతోందా లేదా అన్నారు. ఇప్పుడు 3 వచ్చాయి గమనించండి. అసలైన సూర్యుడు, అద్దంలో సూర్యుడు, గోడ మీద సూర్యబింబం. అంటే ఒక బింబం 2 ప్రతిబింబాలు వచ్చాయి. ఈ అసలైనటువంటి సూర్యుడినే సత్, భగవంతుడు, ఆత్మ అంటారు. ఆ అద్దంలో ప్రతిబింబించినటువంటి సూర్యుడినే చిదాత్మ, ప్రత్యేగాత్మ, చిదాభాసుడు, ఈశ్వరుడు, కూటస్థుడు, సాక్షి అంటారు. ఈ పదాలన్నీ అక్కడ వర్తిస్తాయి. ఆయన నుంచి మళ్ళీ వచ్చిన వాడే ఎక్స్ట్రాలో ఎక్స్ట్రా, అధికంలో అధికం, అధిక మాసం తద్దినలాగా ఆ గోడ మీద పడినవాడు వాడు జీవుడు. అంటే ఈ సత్తుకి చిత్తు ఏర్పడింది, ఈ చిత్తుకి ఆభాస జీవుడు చిదాభాస.
ఈ అద్దంలో ఉన్నటువంటి సూర్యుడే నిజమైన సూర్యుడు కాదు, అసలు సూర్యుడికి ఇతను ప్రతిబింబం. ఈ ప్రతిబింబానికి ప్రతిబింబమే జీవుడు. ఇక ఈ జీవుడు ఎక్కడ ఉంటాడు? ఆభాస కాకపోతే. అందుకే జీవుడిని వేదాంత శాస్త్రంలో చిదాభాస చిదాభాస అన్నారు. అలాగే సత్వాన్ని గురించి చెప్పేటప్పుడు వేదాంతంలో శుద్ధసత్వం కలుషసత్వం అంటారు. శుద్ధసత్వం అంటే అద్దం, కలుషసత్వం అంటే గోడ. అసలు సూర్యుడు ఈ శుద్ధ కలుష ఈ రెండిటికి అతీతమైనటువంటి సత్తా, అసలు సత్తా అది. దానికి శుద్ధసత్వం అంటే అద్దం స్వచ్ఛమైంది కాబట్టి అక్కడ ప్రతిబింబం స్వచ్ఛంగా పడే అవకాశం ఉంది. అది శుద్ధసత్వం. అదే ఈశ్వరుడు, అదే కూటస్థుడు, అదే సాక్షి, అదే చిత్. దాని నుంచి మళ్ళీ గోడ మీద పడినటువంటి ప్రతిబింబం ఉంది, అది ఇంకాస్త చిన్నది, ఒక చుక్క పడింది అక్కడ. చుక్క చుట్టూ తేజోవలయం ఉంటుంది మళ్ళీ. ఆ చుక్క జీవుడు, వాడు చిదాభాస, వాడు కలుషసత్వం. అంచేది మనం ఇప్పుడు ఈ కలుషసత్వాన్నే అహం అనుకుంటున్నాం. దాన్ని అనుకోవడం మానేసి అద్దంలో ఉన్న సూర్యుడి కేసి చూసినట్టుగా లోపల ఉన్నటువంటి కూటస్థుడి కేసి సాక్షి కేసి చూడగలిగితే, అదే మనమని అనుకోగలిగితే జీవన్ముక్తి పొందుతాడు. ఆ జీవన్ముక్త స్థితిలోనే ఉండగలిగితే శరీరం రాలిపోయిన వెంటనే అద్దంలో బింబం సూర్యబింబంలో కలిసిపోయినట్టే, అద్దం తీయగానే మాయ తొలగగానే ఈ జీవుడు ఆ అసలైనటువంటి సూర్యుడిలో కలిసిపోతాడు. ఇది ప్రక్రియ. ఇదంతా కామకళా విలాసం అనేటువంటి గ్రంథంలో చెబుతారు. భాష కొంచెం కాస్త జటిలంగా ఉంటుంది, కానీ జాగ్రత్తగా ఒక్కో వాక్యం అర్థం చేసుకుంటే అవుతుంది. ఇన్ని విశేషాలు ఉన్నాయి. అందుకని ఇది ఇప్పుడు విశ్వం ఎలా నడుస్తుందయా, మన జీవితం నడిచినట్టే విశ్వం నడుస్తుంది. ఇది వ్యష్టి, సమష్టి, అంతకంటే తేడా ఏం లేదు. వ్యష్టిర్జీవో సమష్టిరీశ్వర అన్నారు శంకరాచార్య. సమష్టిరీశ్వరో వ్యష్టిర్జీవక. ఈ వ్యవస్థ ఎలా ఉంది? మన కలగంటూ మన మనస్సు ద్వారా ఇంద్రియాలు ఏవి లేకుండానే శరీరం పడుకుని ఉండగానే కొత్త శరీరాన్ని మనమే సృష్టించుకుని, దాంతోపాటు ఇంకో 100 శరీరాలు, గేదెలవి, మేకలవి, చెట్లవి, పుట్లవి అన్నీ సృష్టించేసేసి అవన్నీ కూడా మనమే అయినప్పటికీ ఈ శరీరం మాత్రమే మనం అనుకుంటూ మిగిలినవి మనవి కాదనుకుంటూ ఎలాగైతే మనం కలలో భ్రమలో పడి తెల్లారగానే మెలుకుంటున్నామో, అలాగే భగవంతుడు కూడా ఆ చిదాత్మ రూపంలో వచ్చినప్పుడు, కూటస్థుని రూపంలో సాక్షిగా వచ్చినప్పుడు, అద్దంలో ప్రతిబింబంగా మొట్టమొదటి హిరణ్య గర్భుడు విశ్వమనస్సు రూపంలో విశ్వరూపుడుగా ఏర్పడినప్పుడు, ఆయన ఒక మనస్సుతో మనం కలలో అన్నీ అనుభవిస్తున్నట్టే మనందరికీ సంబంధించిన అన్ని మనస్సులతోనూ ఈ విశ్వాన్ని మొత్తం అనుభవిస్తున్నాడు ఆయన. విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్యభవత్ ప్రభు భూతకృత్ భూతభృత్ భావో భూతాత్మ భూతభావనక అని మొదటి శ్లోకంలోనే మొత్తం రహస్యం చెప్పాడు వ్యాస మహర్షి భీష్మ పితామహుడి ద్వారా. విశ్వమే విష్ణువు. వషట్కారం, యజ్ఞంలో వషట్కారం, మామూలుగా నమస్కారం. భూత భవ్య భవత్ ప్రభువు, భూత జరిగిపోయిన కాలంలో విశేషాలు, భవ్య జరగబోయే కాలంలో విశేషాలు, భవత్తు జరుగుతున్న కాలంలో విశేషాలు అన్నీ ఆయనవేనయ్యా. మరి కలగంటున్నప్పుడు అన్నీ మనస్సువే కదా. అలాగే విశ్వం అనే కళని విష్ణుమూర్తికి అంటున్నప్పుడు విశ్వంలో ఉన్న జీవులు, వాళ్ళ మనస్సులు, వాళ్ళ భావాలు, వాళ్ళ ఇంద్రియాలు, వాళ్ళ చేష్టలు అన్నీ ఆయనవే కదా. ఇందులో మనం ఎక్కడున్నాయండి? అనవసరంగా అనుకుని అనుభవించడం తప్ప. నీదేనయ్యా ఆయన ఆయన నెత్తి మీద బారేస్తే పోయా. ఆయన ఎప్పుడో చెప్పాడు, నా నెత్తి మీద బారేని నేను చూసుకుంటాను. మనం భారయ్యమయ్యే, మేము ఇందులోనే ఉంటాం, అజ్ఞానంలో ఉంటాం. మా అజ్ఞానంలోనే మమ్మల్ని కాపాడు, ఇంకా అజ్ఞానంలోనే బాగా ఉంచు. ఇందులో మేమేది జ్ఞానం అనుకుంటున్నామో అది ఇచ్చేయి. మనం అనుకునే జ్ఞానం ఏమిటంటే మనవాళ్ళు, మనవరాళ్ళు, ముని మనవాళ్ళు, ఒడుగులు, పెళ్ళిళ్ళు, ఈ గొడవలు ఎంతసేపు. మనకదే జ్ఞానం, మనకదే సంపద, మనకదే శుభం. ఆ విశ్వ మనస్సు అనేదాన్ని అర్థం చేసుకుంటే విశ్వమంతా ఒకే శక్తి పరిపాలిస్తుందనే విషయం మనకు అర్థం. అందుకే భూతకృత్ భూతభృత్ భావక, భూతకృత్ భూతభృత్ భావో అన్నారు. భూతకృత్ భూతాలను సృష్టించేవాడైనా జీవుల్ని, భూతభృత్ ఆ జీవుల్ని భరిస్తున్నదాయనే, భూతాత్మ భూతాలకి మనస్సే ఉన్నదాయనే, భూతభావనగా సర్వభూత భావనలు ఆయనవి. కళలో ఎలాగైతే అన్ని రూపాలు జీవుడికి సంబంధించి ఉంటాయో, విశ్వం అనే కళలో అన్ని రూపాలు విష్ణువుకే సంబంధించి ఉంటాయి. అంచేది ఈ కళ అర్థమైతే విశ్వం అనే కళ అర్థమవుతుంది. అద్దమునందు కన్పడు మహానగరంబును బోలి విశ్వమే ముద్దులు మూటగట్టును ప్రమోదమునించును మాయమౌను తానద్దము తీసివేయ. ఇదంతా కలిపి ఒక పద్యంలో చెప్పాం. అద్దమునందు కన్పడు మహానగరంబును బోలి విశ్వమే ముద్దులు మూటగట్టును ప్రమోదమునించును మాయమౌను తానద్దము తీసివేయ. పరమాత్ముడు కన్న కలల్ ప్రపంచముల్, పరమాత్ముడు కన్న కలల్ ప్రపంచముల్ నిద్దురలో కన్న కల నిక్కముగాదు గదా తలంపగన్. నిద్దురలోన కన్న కల నిక్కముగాదు గదా తలంపగన్. పరమాత్ముడు కంటున్నటువంటి కళ, మన కళ ఎలాగైతే మన జీవితంలో అసత్యమో, విశ్వం అనేటువంటి జీవితంలో విశ్వం అనే కళ కూడా అసత్యమే. విష్ణువు అనే ఆయన జీవితంలో విశ్వం అసత్యం, మన జీవితంలో మన కళ అసత్యం.
అంచేత నిరాకార నిరంజనమైన పదార్థమే శాశ్వతం. అదే లలితా సహస్ర సారాంశం. అందుకని మనం ఎలాగైతే ఒకే మనస్సుతో అన్ని రకాల అనుభవాలు ఏకంగా కలలో పొందేస్తున్నామో ఆయన అనేక మనస్సులతో పొందుతున్నాడు. ఎందుకంటే అశ్వారూఢ శబ్దాన్ని బహువచనం కూడా చెప్పుకోవచ్చు. భాషాపరంగా కూడా విశేషం ఇక్కడ భాస్కరాచార్యులు ప్రత్యేకంగా రాస్తారు. అశ్వారూఢాధిష్ఠిత అంటే ఒకే అశ్వమును ఆరోహించిన అని అర్థాన్ని చెప్పక్కల. సంస్కృతంలో సమాసం ప్రకారం బహువచనం కూడా చెప్పినా నష్టమేం లేదు. అశ్వం ఆరూఢ, అశ్వాన్ ఆరూఢ ఏదైనా చెప్పుకోవచ్చు. అశ్వారూఢే అవుతుంది సంధి. అందుకని బహువచనం చెప్పుకుంటే విశ్వ మనస్సు వస్తుంది అన్నారు. అంచేత సారాంశంగా మనం గ్రహించాల్సింది ఇంద్రియాలు హయాలు అంటే ఇంద్రియాలు ద్వారాలు. నువ్వు అదుపులో పెట్టుకుంటే అదే ఇంద్రియాల ద్వారా మోక్షం పొందొచ్చు. మనం అదుపులో ఉండక వాటి అధీనంలోకి మనం వెళ్ళిపోతే జీవితం అంతా అడ్డగాడిదైపోవడం ఖాయం. రెండింటికి అదే ద్వారం. ద్వారం అన్నప్పుడు వెళ్ళడానికి ఉపయోగిస్తుంది, రావడానికి ఉపయోగిస్తుంది. మనం కాదు, మన శత్రువులు రావడానికి కూడా మనం పెట్టుకున్న ద్వారాలే ఉపయోగిస్తాయి. ప్రమాదాలు రావడానికి కూడా అవే ఉపయోగిస్తాయి. శుభాశుభాలన్నిటికీ ఆ ద్వారాలు ఉపయోగిస్తాయి. ఎవడైనా పోతే వాడిని తీసుకెళ్ళడానికి కూడా గృహప్రవేశంలో పెట్టుకున్న సింహద్వారం గుండానే తీసుకెడతారు. ఆ లోపలికి మొత్తం పూర్ణకుంభం పట్టుకుని వచ్చింది ఆయనే, మళ్ళీ అందులోంచి ఆయన తీసుకెడుతున్నది ఆయనకి. వచ్చేటప్పుడు ఆయన వస్తాడు, వెళ్ళేటప్పుడు తీసుకెడతారు. అదొకటే తేడా. అదే తేడా, అంతకంటే ఏం లేదు. పెళ్ళికి చావుకి తేడా ఏమిటని అడిగారు ఎక్కడో అవధానంలో, సరదాకి చెప్పాం. చనిపోతే వాడినే నలుగురు మోస్తారు, పెళ్ళి అయితే వీడే నలుగురిని మొయ్యాలన్నాను. పెళ్ళికి చావుకి తేడా అదే, అంతకంటే లేదు. చనిపోతే వీడినే నలుగురు మోస్తారు, పెళ్ళి అయితే వీడే నలుగురిని మొయ్యాలి, అంతే తేడా. ఇక అంతకంటే శుభాశుభాలు ఏమున్నాయండి? మోత విషయానికి వస్తే అదే సుఖమేమో. నిజానికి ఎవడో మోస్తాడు, మనకి సంబంధం లేదు. ఇంత తేలిగ్గా ఉంటుంది జీవితం, ఇంత హాయిగా ఉంటుంది వేదాంతం తెలుసుంటే. 68వ నామం చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత. చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృతాయై నమః. చక్రరాజరథ ఆరూఢ, రథ ఆరూఢ, రథారూఢ, సర్వ ఆయుధ సర్వాయుధ పరిష్కృతాయై నమః. చక్రరాజమనే రథాన్ని ఆరోహించి సర్వాయుధ అన్ని ఆయుధాల చేత పరిష్కృత అలంకరింపబడి ఉన్నావమ్మా, నీకు నమస్కారం. పరిష్కృత అంటే అలంకరింపబడి ఉంది. ఆయుధాల చేత అలంకరింపబడడం ఏమిటండి విచిత్రం? అమ్మవారి దృష్టిలో ఆయుధాలన్నీ ఆభరణాలు. అదే ఆవిడ స్థాయి. ఆయుధాన్ని ఆభరణంగా భావిస్తుంది ఆవిడ. మనం ఆభరణాన్నే ఆయుధంగా భావిస్తాం. ఆభరణాలు మనకు ఆయుధాలు అవుతాయి. అయితే ఒక్కోసారి ఆభరణాలు పెట్టుకున్న వాళ్ళు భయపడతారు. ఎందుకని? ఎవరో పట్టుకుపోతారని. అంటే అది ఆయుధమైంది. అది అవతలవాడు పట్టుకెళ్ళడానికి ఒకటి అయింది ఆకర్షణ. అప్పుడు మనకు ఆయుధమైంది. మన దగ్గర ఉంటే ఆభరణం, ఎవడో పట్టుకెడితే ఆయుధమైంది. అంటే ఆభరణాలను ఆయుధాలుగా భావించి పెట్టుకుని కూడా భయపడిపోతూ ఉంటాం. మనం పెట్టుకోకపోయినా ఉన్నా కూడా భయపడతాం. ఎవరు పట్టుకెడతారు, మన తర్వాత ఎవరికి చెందుతాయో అని కూడా ఆలోచిస్తూ ఉంటాం. అంటే ఆభరణాలు మనని భయపడుతున్నాయి అంటే ఎప్పుడు ఆభరణం భయపెట్టదు, ఆయుధమే భయపడుతుంది. ఆభరణాలను ఆయుధంగా భావిస్తున్నాం మనం. అమ్మవారు ఆయుధాన్ని ఆభరణంగా భావిస్తుంది. అది ఆవిడికి మనకి తేడా, దేవుడికి జీవుడికి తేడా. అది ఆభరణాన్ని ఆయుధంగా, ఆయుధాన్ని సైతం ఆభరణంగా భావిస్తుంది. కాబట్టి వ్యాస మహర్షి చాలా చమత్కారంగా, మహాకవి మహాపండితుడు మహాతత్వవేత్త కాబట్టి సర్వాయుధ పరిష్కృత అన్నారు ఆయన. పురస్కృత అన్న అర్థం వేరు, పరిష్కృత అన్నారు. పరిష్కారం అలంక్రియ అని అర్థం సంస్కృతంలో. పరిష్కారం అంటే అలంకారం, సమస్య పరిష్కారం అనే అర్థం వేరు. పరిష్కారం అంటే అలంకారం. సర్వాయుధ పరిష్కృత అంటే అన్ని ఆయుధాలతో అలంకరింపబడి. ఆయుధాలతో అలంకరించడం ఏంటి? అలా భావించింది ఆవిడ. ఆవిడకి ఆయుధం అంటే అలంకారం, ఏం భయపడదు. ఇంతకీ ఈ చక్రరాజ్యం ఎవరండి? శ్రీచక్రమే ఆవిడ చక్రరాజ రథం. ఎలాగైతే రసరాజ్యం 9 రసాలు ఉన్నప్పటికీ రసరాజ్యం అంటే శృంగారం అని చెబుతారు. అలాగే సుదర్శన చక్రం సహా ఎన్ని రకాల చక్రాలు ఉన్నప్పటికీ, దేవేంద్రాదుల చక్రాలన్నీ కూడా ఉన్నప్పటికీ చక్రరాజ్యము అంటే శ్రీచక్రమే. బిందు త్రికోణ వసు కోణదశారయుగ్మన్వస్త్ర నాగదళ షోడశపత్రయుక్తం వృత్తత్రయం చ ధరణీ సదనత్రయం చ శ్రీచక్రరాజ ఉదిత పరదేవతాయాః. ఆ శ్రీచక్రము అనేటువంటి రథాన్నే ఆవిడ అధిరోహించి ఉంటుంది. అంచేత చక్రరాజ రథము అంటే ఇక్కడ శ్రీచక్ర రథం. దానికి ఆనందధ్వజం, ఆనందమే దాని ధ్వజంట. అంతరార్థాన్ని గమనించండి. వెంకటేశ్వర స్వామి గర్భగుడి పేరు ఆనంద నిలయం. కాశీనగరం పేరు ఆనందకాననం, ఆనందవనం. కాశీనగరం పేరు ఆనందవనం. వెంకటేశ్వర స్వామి గర్భగుడి పేరు ఆనంద నిలయం. అమ్మవారి శ్రీచక్రం అనే రథాన్ని అధిరోగిస్తే దాని మీద జెండా ఏమో ఆనందధ్వజం. ఏమిటి ఆనందం? ఆనందం ఆనందం ఆనందమే భగవంతుడు, ఆనందమే ఆత్మస్వరూపం. అంచేత అమ్మవారు అధిరోహించినటువంటి రథానికి ఆనందం ధ్వజం కాకపోతే మరొకటి ఎలా ధ్వజం అవుతుంది? ఆనపకాయలు పొట్లకాయలు ధ్వజాల కింద పెట్టుకుంటుంది ఆవిడ. ఏదో కౌరవుల్లో వీరుల్లాగా పెట్టుకోదు. ఆనందమే ధ్వజం.
9 ఆవరణలు నవావరణ చక్రం అంటాం కదా, 9 ఆవరణలే రథానికి ఉండేటువంటి 9 పర్వాలు. అంటే రథాన్ని ఇలా నిలబెట్టినప్పుడు మనం ఏదో ఈ బొడిపి ఆ బొడి స్తంభం దగ్గర కిందో బొడిపి పైన బొడిపి కిందో బొడిపి పైన బొడిపి ఇలా ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి కదా. అలా ఆకారం లేకపోతే రథాన్ని ఎవరు తయారు చేయలేరు. అలాగా ఆ రథానికి ఉండేటువంటి 9 రకాల పర్వాలే 9 ఆవరణలు. శ్రీచక్రంలో ఉండే నవావరణలే 9 పర్వాలు. ఆనందమే దాని ధ్వజం. దాని పొడుగు ఎంత ఉంటుందో కూడా ఖచ్చితంగా వ్యాఖ్యాతలు చెప్పారు. 10 యోజనాల పొడవు 7 యోజనాల వెడల్పు ఉంటుంది. యోజనం అంటే 8 మైళ్ళు లెక్క కట్టుకోండి. 10 యోజనాల పొడవు 7 యోజనాల వెడల్పు ఉంటుంది. 10 యోజనాల పొడవు 4 యోజనాల వెడల్పు ఉంటుంది. 10 × 4. ఇది చక్రరాజ రథం. చక్రరాజ రథారూఢ. ఆ రథం మీద రథాన్ని అధిరోహించి ఆవిడ వచ్చింది స్వయంగా అమ్మవారు. మిగిలిన వాళ్ళంతా వచ్చాక మరి అసలైనటువంటి ముఖ్య అతిథి ఎప్పుడో వస్తారో, అందరూ వచ్చి కూర్చున్నాక వస్తారు. ఎందుకంటే వారు వచ్చాక అందరూ లేవాలిగా, అందుకోసం. ముందే ఆయన వచ్చి కూర్చున్నాడు అనుకోండి, అందరికీ ఆయన లేవాలి. ఇప్పుడు ముఖ్య అతిథి బదులు మూల అతిథి అయిపోతాడు. అందుకని చక్రరాజ రథాన్ని అధిరోహించి వచ్చిందండి. సర్వాయుధాలతో ఉందండి, సకలాయుధాలతోనూ సహా వచ్చింది ఆవిడ. అంతా బాగుంది. ఆ 10 × 4 యోజనాల వెడల్పుతో వచ్చింది. ఇలా వచ్చేసరికి ఏమైంది, ఆవిడ వచ్చి అక్కడ నిలబడగానే వెంటనే అలాగా 2 వైపులా 2 రథాలు వచ్చాయండి. ఒకటి మంత్రిణీ రథం, 2 వారాహి రథం. కేయచక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవిత, కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత. ఈ 2 రథాలు వచ్చి చేరాయి. ఆ 2 రథాలు ఒక్కొక్కటి 7 × 4, 7 యోజనాల పొడవు 4 యోజనాల వెడల్పుతో ఉంటాయి. ఆ రకంగా ఈ గేయచక్ర రథం, కిరిచక్ర రథం 2 కూడా అమ్మవారికి కుడివైపు ఒకటి ఎడంవైపు ఒకటి చేరిపోయేవాడు. సేనానాయకురాలు వాడు వారాహీదేవి, మంత్రిణీదేవి. గేయచక్రాన్ని అధిరోహించింది మంత్రిణీదేవి, కిరిచక్రాన్ని అధిరోహించింది వారాహీదేవి. ఈ 3 రథాలు ఎప్పుడూ కలిసే ఉంటాయి. ఈ రథాల రహస్యం ఏమిటి, ఈ మంత్రిని ఎవరు, ఆ వారాహి ఎవరు, ఈ శ్రీచక్రాన్ని అధిష్ఠించిన అమ్మవారు ఏ రకమైనటువంటి పరమాత్మ అవుతోంది, మనకి ఎలా మన శరీరంలో ఆవిడ్ని గుర్తించడం, ఈ విషయాలన్నీ 23:30 గంటల్లో మనం తెలుసుకుందాం. అంతవరకు శ్రీచక్ర అధిష్టాన దేవతను తలుచుకుని, ఏనుగు మహల్లో శ్రీచక్రాలయాన్ని తలుచుకుని నమస్కారం చేద్దాం.